బైక్ రైడర్స్ అతి ఉత్సాహానికి నల్గొండ పోలీసులు గట్టి చెక్ పెట్టారు. ద్విచక్ర వాహనాలను మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి విపరీతమైన శబ్దాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న వారిపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన సుమారు 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసును నమోదు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్న నల్గొండ పోలీసులతో మెట్రో టీవీ ఫేస్ టు ఫేస్. రోడ్ యాక్సిడెంట్లు తగ్గించడానికి కొన్ని నివారణ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా వాటిల్లో భాగంగానే మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ జరిగింది. అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకోవడానికి కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు, దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ జరిగింది. హెల్మెట్ లేకపోతే కనుక పెట్రోల్ ఇవ్వకూడదనే నిబంధన కూడా పెట్టి దాన్ని కొంత ఇంప్లిమెంట్ చేశారు. ఆ సందర్భంగా మన నల్గొండ జిల్లా పోలీసు అందరూ కూడా కొంత ప్రోగ్రెస్ వచ్చింది. అదేవిధంగా కొంతమంది యూత్ ఏం చేస్తున్నారంటే బైకులకి మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి ఫాస్ట్గా పోవటం కానీ, రైజ్ చేయటం కానీ, లేకపోతే దానివల్ల సౌండ్ పొల్యూషన్, న్యూసెన్స్ రావటం, రోడ్డు మీద వచ్చే కమ్యూటర్స్ కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అది మా దృష్టికి వచ్చింది. ఎస్పీ గారి దృష్టికి వస్తే సార్ స్పెషల్ డ్రైవ్ చేసి మొత్తం ఒక 72 వెహికల్స్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేసి 3 డివిజన్లో ఎలాంగ్ విత్ ట్రాఫిక్ వాళ్ళు కూడా సహకారంతో 72 వెహికల్స్ ఇచ్చేయడం జరిగింది. వాటి యొక్క సైలెన్సర్లు తీసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. వాటిని ఈరోజు